హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్పానిష్ ఎగ్ ఆమ్లెట్ అండి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోవచ్చండి. మనకి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది రెసిపీ. మన స్పానిష్ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆమ్లెట్ కోసం ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. తర్వాత బంగాళదుంప తొక్క తీసేసి కడిగేసి ఇలా తురుము పెట్టుకుంటున్నానండి. స్పానిష్ ఎగ్ ఆమ్లెట్లో బంగాళదుంప వేస్తారు. బంగాళదుంపని తురుముతున్నానండి, తురిమేసాను. ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ వేసాక హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఆమ్లెట్ ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మనం తురుము పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకొని వేయించుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మీలో ఎంతమందికి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒక కోడిగుడ్డు ఉంటే చాలండి. పిల్లలకి ఈజీగా టేస్టీగా మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసానండి. చిటికెడు పసుపు వేసాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప వేసాం కదండి, అది కొంచెం తీయగా ఉంటుంది. అందుకే కారం 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు 2 కోడిగుడ్లు వేసాను. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. ఆమ్లెట్ని ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ఫ్లఫీగా వస్తుందండి, పొంగుతుంది. ఆమ్లెట్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసానండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. ఆమ్లెట్ హీట్ అయ్యాక వేస్తే ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తుందండి. ఆయిల్ హీట్ అయ్యింది. నేను ఆమ్లెట్ వేసానండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇది బాగా ఉడుకుతుంది. మూత తీసానండి. ఇలా కలర్ రావాలి. ఇప్పుడు మనం దీన్ని రెండో సైడ్కి తిప్పుకోవాలండి. నేను ఇక్కడ రెండో సైడ్కి టర్న్ చేశాను. టర్న్ చేసాక మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలర్ వచ్చింది, చాలా బాగుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ ఆమ్లెట్ పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. రెండో సైడ్ కూడా ఆమ్లెట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, తక్కువ టైంలో చేసుకునే స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. స్పానిష్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. ఇదైతే నేను టేస్ట్ చేస్తున్నానండి, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.